యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. సుమారు 13 శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో పరమేశ్వరుడు శంకరాచార్యుని రూపంలో అభివ్యక్తమయ్యాడు. శంకరుల కాలంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉంది. భారతదేశ నలుమూలలా తిరిగి వైదిక సనాతన ధర్మ ప్రచారం చేసి మరల సనాతన ధర్మ ప్రతిష్ఠ చేశారు. శంకరుల కాలం నాటి సమాజం అన్ని విధాల దురాచార భూయిష్టంగా ఉండేది. వేదదూషకులు, దొంగ సన్యాసులు, యజ్ఞయాగాల పేరున జరుగుతున్న హింస, శకునాలు, పాపాల మూట తమ బొడ్లో పెట్టుకొని గంగా స్నానమాచరించువారు వగైరాలతో నిండి ఉన్నది. శంకరులు వారి 8వ ఏడు నాటికి సకల శాస్త్ర వేదాధ్యయనముల అధ్యయనమునరించిరి. సకల సద్గుణ సంపన్నులైన శంకరులు కేవలం 32 సంవత్సరములే జీవించినారు. బాల్యమందే సన్యసింపదలచినారు. తల్లి అంగీకరించకపోవటంతో ఆయన యుక్తిగా ఓసారి నదీ స్నానమునకు పోయి వారి కాలును ఓ మొసలి పట్టుకున్నది అని బాధపడసాగారు. ఆ మొసలి శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు. శంకరులకు తెలిసియూ తెలియనట్లు నటించి కనీసము అప్పుడైనను సన్యసింప అనుమతి నిమ్మని, లేనిచో ఆ మొసలి మింగివేయునని తల్లితో పలికిరి. అంతట తల్లి బిడ్డ బ్రతికియున్న చాలును, ఎక్కడున్ననేమి అనుచు సన్యసింప అనుమతినిచ్చెను. శంకరుల పాదస్పర్శచే ఆ మొసలి ఓ గంధర్వుడుగా మారి శంకరులకు నమస్కరించి అదృశ్యమయ్యను. ఆపై శంకరులు శ్రీ గోవింద గౌడపాదాచార్యుల వారిని గురువుగా చేసుకొని సన్యసించి సకల సిద్ధులు బ్రహ్మానుభూతిని పొంది పాదచారులై భారతావని మొత్తము పర్యటించి నలుదిక్కుల 4 మఠములు స్థాపించి వారి 4 శిష్యులను వాటి నిర్వహణ బాధ్యతలు చూడ ఆదేశించిరి. ధర్మరక్షణ, అద్వైత స్థాపన గావించిరి. ఈ భజగోవింద స్తుతి చిన్నదిగా కనిపించిన శంకరుల రచనలలో అతి ముఖ్యమైనది. ఈ శ్లోకాలకు మోహముద్గరమని పేరు. అనగా మోహ నిర్మూలనకు ఈ శ్లోకాలు సమ్మెటపోటులా పనిచేస్తాయన్నమాట. కేవలం శ్లోకాలు నోటికి వస్తే చాలదు. వాటి అర్థాన్ని, భావాలను, గంభీరతను మనసుకు పట్టించుకొని మననం చేస్తూ జీవితంలో ఆచరణ చేస్తే సాధకుడు అనూహ్య సత్ఫలితాలు పొందుతాడు. మొదటి 12 శ్లోకాలను మరియు పల్లవిని సాక్షాత్తు శంకరులే చెప్పిరని, ఆపై వారి శిష్యులు ఒక్కొక్కరుగా 14వ శ్లోకాలను చెప్పారని తెలుస్తున్నది. ఇక శంకరులు ఏ పరిస్థితులలో ఈ శ్లోకాలను ఆరంభించారో చూద్దాం. ఒకసారి శంకరులు తన శిష్యులందరితో కలిసి వారణాసిలో ఓ వీధి గుండా గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో ఓ ఇంటి అరుగుపై కూర్చున్న ఒక పండితుడు డుక్రింకరణే అను వ్యాకరణ సూత్రాన్ని పెద్దగా వల్లెవేస్తూ ఉన్నాడు. ఇంత వయసులో ఆత్మానుభవాన్ని సాధించే ప్రయత్నం వదిలి సాధారణ వ్యాకరణ జ్ఞానానికై
ఆ పండితుడు పడుతున్న శ్రమ తపనలను చూసి అతడు కాలాన్ని ఎలా వృధా చేస్తున్నాడో గదా అని విచారించి శ్రీ శంకరులు ఓ భావావేశానికి లోనై ఈ భజగోవింద శ్లోకాలను ప్రారంభించినారట ఈ విధంగా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. మూఢమతే అని సంబోధించడంలో ఆయనకు మన పట్ల ఎంతటి వాత్సల్యమో తెలుస్తుంది కదా. మన యందు ప్రేమ జాలితో ఎక్కడ మనం ప్రపంచ ఆకర్షణలు డబ్బు వ్యామోహాలలో పడి అసలైన లక్ష్య సిద్ధికి దూరమై చెడిపోతామో అని బాధపడే మన శ్రేయోభిలాషులే అంత చొరవగా మనల్ని పిలుస్తారు కదా. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుడిని భజించుకో. తప్పనిసరి అయి మృత్యువు వచ్చి నిన్ను పట్టుకున్నప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలేవీ నిన్ను రక్షించలేవు. ఇంకా లోతుగా విచారిస్తే మానవుడు ఈ నశించిపోయే ప్రపంచంలో ఏవీ తనతో రావని తెలిసి కూడా అశాశ్వతమైన బంధాల మత్తులో భోగభాగ్యాల మైకంలో పడి అవి శాశ్వతమన్నట్లుగా ఇష్టారీతిగా కాలాన్ని వృధా చేసుకుంటూ అర్ధాంతరంగా మరణిస్తున్న వైనం చూస్తూ కూడా కొంచెమైనా ఆలోచించకుండా నిర్లక్ష్యంగా జీవితాలను గడుపుతున్న వారికి శంకరుల హెచ్చరిక లేక వాత్సల్యపూర్వకమైన చురక ఈ శ్లోకం. ఈ శ్లోకంలో గోవిందుడంటే కేవలం విష్ణువేనని అనుకోరాదు. గోశబ్దము అనేక అర్థాలు గలది. గోవులంటే ఇంద్రియములు, సర్వేంద్రియ ప్రవర్తకుడైన అంతర్యామి పరమాత్మ అన్నమాట. గోవులంటే వేదాలు, వేదాల వలన తెలియదగిన పరమాత్మ అన్నమాట. గోవులంటే కిరణాలు, స్వయం ప్రకాశక రూపుడైన పరమాత్మ అన్నమాట. లేక భగవంతుడిని దర్శింపజేయు మార్గదర్శి గురువే కనుక వారి గురువు పట్ల ఉన్న గురుభక్తిని ప్రదర్శించుకుంటూ గురుపాదులు గోవింద భగవత్పాదాచార్యుల వారి పవిత్ర స్మృతికి దీనిని అంకితం చేస్తూ అందరూ గురుభక్తి కలిగి ఉంటేనే తరిస్తారనే అర్థంలోనైనా సరే చెప్పి ఉండవచ్చు.